ఇండియా ఇంటూ ద సెమీఫైనల్స్. మ్యాచ్ కంటే ముందు చాలామంది ఇండియా సెమీఫైనల్స్కి క్వాలిఫై కాదు అన్న వాళ్ళ అందరికీ ఇండియా సమాధానం అనేది ఇచ్చింది. ఇట్స్ కంప్లీట్లీ రివెంజ్ మ్యాచ్. గుర్తుంది కదా 2016లో. అయితే ఏం జరిగింది, ఎవరి గురించి మాట్లాడదాం? సంజు నాక్ తోట, లేకపోతే జస్ప్రీత్ బుమ్రా వేసిన గేమ్ చేంజింగ్ ఓవర్ తోట? లెట్ గెట్ ఇన్ టు ద వీడియో. అయితే ఇండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. చాలామందికి ఇండియా గెలవదు అనుకున్నారు, కానీ కేకేఆర్ పాస్ట్ రికార్డ్ చూస్తే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమే విన్నింగ్ పర్సంటేజ్ అనేది హై ఉంది. ఓకే, ఇద్దరు ఓపెనర్స్ అనేది దిగిరు. ఎవరు? షే ఓప్ ఇంకా చేజ్. ఫస్ట్ 2 ఓవర్స్ మామూలుగానే, అంటే రన్స్ అనేది ఎక్కువ రాలేదు. ఓకే అనుకున్న టైంలో నెక్స్ట్ ఓవర్స్ నుంచి అసలు మాన్స్టర్ హిట్టింగ్ చేసిరు భయ్య. పవర్ ప్లే మొత్తాన్ని డిస్ట్రాక్ట్ చేసిరు. అందులో ఒకటి క్యాచ్ డ్రాప్. అది ఎవరి నుంచి? అభిషేక్ శర్మ. అయిపోయింది, టీమిండియా పక్కా వీళ్ళు 200+ రన్స్ స్కోర్ చేస్తాడు అనుకున్న అప్పుడే వచ్చిండు భయ్య జస్ప్రీత్ బుమ్రా. తన వేసిన ఒక్క ఓవర్లైనా 2 వికెట్ తీసుకుండు. అందులో బిగ్ ప్లేయర్ వికెట్ తీసుకుండు. ఎవరు అనుకుంటుంది? హిట్ మ్యాన్, ద డేంజరస్ ప్లేయర్ అను. తను ఉన్న ఫామ్ అసలు ఈజీగా 15 balls 50 కొట్టేంత క్యాపబిలిటీ తన దగ్గర ఉంది. తన వికెట్ వచ్చింది. తర్వాత వరుణ్ చక్రవర్తి వచ్చేసి షే ఓప్ది వికెట్ తీసుకుండు. ఓకే అనుకున్న టైంలో హార్దిక్ పాండ్యా వచ్చిండు భయ. అసలు ఆ స్వాగ్ కానీ, ఆ యాటిట్యూడ్ కానీ, అసలు వికెట్ తీసినాను కూడా అనుకోలే నేను. రూతఫోర్డ్ది వచ్చిండు, బాల్ వేసిండు, కథం స్వింగ్ అయింది. అసలు ఏదో నేను వైడ్ పోయింది అనుకున్నా కానీ అది వికెట్. అసలు అమేజింగ్. అసలు హార్దిక్ పాండ్యా పక్కా హార్డ్ సిచ్యువేషన్లో తన బెస్ట్ ఇస్తాడు. అది మళ్ళీ నిరూపించిండు. నెక్స్ట్ ఓకే, మనోళ్ళు బౌలింగ్ మంచిగా ఉంది అనుకున్న టైం 170, 160కి రిస్ట్రిక్ట్ చేస్తారు అనుకున్నా. కాదు, వచ్చిరు ఇద్దరు. ఎవరు? రోమన్ పవల్ ఇంకా జేసన్ హోల్డర్ ఆడిరు భయ. ఇన్నింగ్స్ని 196 వరకు తీసుకొచ్చిందంటేనే వీళ్ళిద్దరు అసలు రియల్గా ఒక 200+ వస్తుంది అనుకున్నాం. కానీ మన హర్షదీప్ సింగ్ ఇంకా జస్ప్రీత్ బుమ్రా వేసిన 19th ఓవర్ 20th ఓవర్ అనేది జస్ట్ 12 runs ఇచ్చారు భయ్య. ఇక్కడ మనం మ్యాచ్ అనేది గెలిచినాం. ఇక్కడ ఒకవేళ ఇంకొక 10 runs, ఒక 15 runs యాడ్ ఆన్ అయితే ఇండియాకి చాలా కష్టమవుతుంటే చేజింగ్లో. ఇప్పుడు ఇండియా గురించి మాట్లాడదాం. ఇండియా వచ్చింది. ఓపెనింగ్ వచ్చేసి సంజు శాంసన్ ఇంకా అభిషేక్ శర్మ. ఓకే, స్టార్ట్ వచ్చింది అనుకున్నాం. అదే ఒక ఓవర్లో ఒక 17 runs వచ్చినాక లాస్ట్ బాల్లో అవసరం లేదు భయ్య మనకు ఆ ఓవర్లో. కానీ ఈగో, మన వాళ్ళకి ఈగో ఉంటుంది. అభిషేక్ శర్మ ఊకుంటాడా? ఊకోడు. కొడదాం అనుకున్నాడు, బ్యాట్ చేతిలో తిరిగింది, బాల్ అనేది హై అయిపోయింది, క్యాచ్ పట్టిండు. అవసరం లేని షాట్స్ అనేది ఆడిండు అభిషేక్ శర్మ. ఓకే, తర్వాత ఇషాన్ కిషన్ వచ్చిండు, బాగానే స్టార్ట్ ఇచ్చిండు అనుకున్న లోపట్నే తన వికెట్ పడిపోయింది. తర్వాత సంజు ఆడిండు భయ. అసలు నాకు ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ నాక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రెజర్ని హ్యాండిల్ చేస్తూ ర్యాష్ షాట్ ఆడకుండా మామూలు క్రికెటింగ్ షాట్స్ ఆడుతూ తన నేషనల్ గేమ్ అనేది చూపించిండు. మరొకసారి సెలెక్షన్ టీంకి కానీ, గౌతమ్ గంభీర్కి కానీ, ఇంకా సూర్యకుమార్ యాదవ్కి అందరికీ సమాధానం ఇచ్చిండు నేను ఎందుకు అంత ఇంపార్టెంట్ అని. తర్వాత సూర్యకుమార్ యాదవ్ వచ్చిండు, ఒక అమేజింగ్ నాక్ అనేది ఆడిండు, వెళ్ళిపోయిండు. తర్వాత అందరు గుర్తుపెట్టుకోవాలి, తిలక్ వర్మ ఆడిన నాక్ అసలు రియల్గా ఇండియాకి గెలవడానికి మెయిన్ కారణం అది. ఎందుకంటున్నానంటే 15 balls 27 runs కొట్టింది. స్ట్రైక్ రేట్ వచ్చేసి 180 ఉంది. నంబర్ 5 వచ్చి తను అమేజింగ్. అసలు ఆ పొజిషనే కాదు తనది. అలా ఆ పొజిషన్కి వచ్చి అంత స్కోర్ చేయడం అసలు గ్రేట్. తర్వాత హార్దిక్ పాండ్యా క్యామియో ఆడిండు. ఓకే, తన వికెట్ పడ్డది, అయిపోయింది ఇక ప్రెజర్ అనుకున్న టైంలో శివం దుబే ఆడింది 4 balls. కానీ తన బ్యాట్ నుంచి వచ్చిన 6 runs ఇండియాకి క్రూషియల్ అయింది. ఎందుకంటే ఆ టైంలో సంథింగ్ ఒక 10 balls 19 runs కావాలి. అట్లాంటి టైంలో ఆ టైంలో ప్రెషర్లో వచ్చి
ఆ కైండ్ ఆఫ్ స్మాల్ క్యామియో ఆడిందంటేనే గ్రేట్ అసలు. తర్వాత సంజు ద ఫినిషింగ్ ఇచ్చేసిన ఒకప్పుడు MS ధోని గుర్తుకొచ్చిండు. ఆ ఫినిషింగ్ లాస్ట్ ఓవర్ వరకు తీసుకొచ్చి ఆ ఫినిషింగ్ వేయడం అనేది చూసినాం. అయితే ఇండియా గెలిచింది. నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి మనకున్నది ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్. ఎక్కడ అనుకుంటున్నారు? ముంబైలో. మళ్ళీ అక్కడ కూడా ఏం స్ట్రాటజీస్ ఉందన్నది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అయితే కామెంట్ చేయండి, ఎవరు ఇండియాకి గెలవడానికి కీ రోల్ ప్లే చేసింది అనేది కామెంట్లో షేర్